సో హాయ్ గైస్ అందరికీ ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్గా మీ ముందుకు తీసుకొస్తున్న ఒక స్టూడెంట్ గురించి చెప్పాలి. సో తను ఫ్రీ బ్యూటిషియన్కి వచ్చి మన దగ్గరికి సో ప్రొఫెషనల్గా బ్యూటీ కోర్స్ నేర్చుకొని ఈరోజు తను ఎస్ మేడంలో సెలెక్ట్ అయ్యి జాబ్ అనేది చేస్తుంది. సో ఆగస్ట్ బ్యాచ్ అండి. ఈరోజు తనకు టైం దొరికింది సర్టిఫికేట్కి. పూజ కమ్. సో నేను చెప్పిన స్టూడెంట్ తనే అండి, తన పేరు పూజ. హాయ్ పూజ. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి? నేను వచ్చింది భూపాల్పల్లి హన్మకొండ దగ్గర అనే ఒక విలేజ్. అక్కడి నుంచి నేను ఇన్స్టాలో చూశాను మ్యామ్ మిమ్మల్ని. ఇన్స్టా నుంచి చూసి అంటే ఫ్రీ నేర్చుకొని ఏమైనా ఇంటి దగ్గర వెళ్ళి బ్యూటిషియన్ పెట్టాలి అని అనుకున్నా. కానీ దాని నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినాక చూసిన దానికి నేను వచ్చిన దానికి డిఫరెంట్, చాలా డిఫరెంట్. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని సరే మేడం తోటి మాట్లాడి నేను ఇంకేమైనా నేర్చుకోగలుగుతా అనే విషయాన్ని ఆలోచించుకొని నేను ప్రొఫెషనల్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత జాయిన్ అయినాక 1 మంత్కే నాకు ఎంతవరకు నాలెడ్జ్ కావాలో ఎంతవరకు నాలెడ్జ్ ఇవ్వాలో అంతవరకు ఇచ్చేశారు. నేను ఎంత మీరు ఇచ్చిన నాలెడ్జ్ ఎంతనో నేను తీసుకునే నాలెడ్జ్ కూడా అంతే ఉండాలి మ్యామ్. ఎప్పుడైనా కూడా ఒక మనిషి నేర్చుకోవాలనే తత్వం ఉంటేనే కంపల్సరీ నేర్చుకోగలుగుతుంది. లేదు ఆ మనిషి ఏదో టైంపాస్ వస్తే కాదు. డబ్బులు మనకు ఎంత పెడతానమో అంతే మనం అంతే పెట్టుకొని నేర్చుకోవాలి. దాని నుంచి నేను నేర్చుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక రోజు ఇట్లనే వచ్చేసి మాట్లాడుకుంటున్నారు అర్బన్ ఎస్ మేడం అది ఇది అని. కానీ నేను అక్కడ వెళ్ళినాక నేను ఏం చేయగలుగుతా ఏం చెయ్యలేను అనే ఒక ఆలోచన ఉండే నాకు. నేనెందుకు జాబ్ చేయలేను ఇక్కడ, నేనెందుకు నిల్చోలేను, నేను కూడా జాబ్ చేయగలుగుతా అని దాని నుంచి మిమ్మల్ని అడిగినాక సరే అమ్మ వెళ్ళు, నేను నీకు ఎంతవరకు నేర్పాలనో అంతవరకు నేర్పిస్తా, దాని నుంచి నువ్వు ముందుకెళ్ళాలి అని మీరు చెప్పిన మాటలకే కానీ మీరు చెప్పిన వర్కే కానీ దేనికైనా కానీ ప్రతి ఒక్క దానికి నేను ముందుకెళ్ళినా మ్యామ్. దాని నుంచి ముందుకెళ్ళి ఇప్పుడు ఎస్ మేడం అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొని నేను నెలకు 70,000 సంపాదిస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నెలకు 70,000 నాట్ ఈజీ. ఒక విలేజ్ నుంచి వచ్చి ఫ్రీ బ్యూటిషియన్గా ఇన్స్టాగ్రామ్లో చూసి ఇక్కడికి వచ్చినాక ఫ్రీ బ్యూటిషియన్ కాదు ఇంకా ఏదో ఉంది ఇలా అని నేర్చుకొని ఇప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడ్డదండి. బ్యూటీ ఫీల్డ్లో సొంతంగా కాళ్ళ మీద నిలబడడం అంత ఈజీ కాదు. తను ట్రైనింగ్ చూశాను, ఇక్కడ నుంచే మన పక్కన హాస్టల్ దగ్గరనే ఉంటుంది. ట్రైనింగ్ అయితే 1 మంత్ ట్రైనింగ్ వెళ్ళింది, నేర్చుకుంది. ఇప్పుడు నెలకు 70,000 సంపాదిస్తుంది అంటే నాట్ ఈజీ అమ్మ. నువ్వు ఏ సిచ్యువేషన్లో వచ్చావో, నేను వచ్చిన ప్రతి స్టూడెంట్ని చూస్తున్నాను, నువ్వు ఏ సిచ్యువేషన్లో వచ్చావో, ఎంతమందిని చూస్తున్నాను, ఎంతమంది నిలదొక్కుంటున్నారు ఇలా, అదంతా మన మీదనే ఉంటుంది అవునా. సో నీ సక్సెస్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది అవునా. అస్సలు ఏడవకు. ఒక సక్సెస్ వచ్చినాక డెఫినెట్గా ఏడుపు వస్తుందండి. ఎందుకంటే ఒక ఊరు నుంచి వచ్చి తను నేర్చుకొని ఈరోజు కాళ్ళ మీద నిలబడ్డాను. అర్బన్ కంపెనీ చేసిన అంత ఈజీ కాదండి, ఈజీ కాదు. బట్ కష్టపడితే మాత్రం దానంత లైఫ్ ఇంకా వేరే ఏది ఉంటుంది. ఇప్పుడు తను నెలకు 70,000 సంపాదిస్తుందంటే నాట్ ఈజీ. అందులో ఎంత కష్టం ఉంటుందో అందులో చేసే స్టూడెంట్స్కే తెలుసు, అందులో చేసే వర్కర్స్కి తెలుసు, బ్యూటిషియన్స్కి తెలుసు. సో నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నా, ఏడవకు పూజ. ఇప్పుడు నీ లైఫ్ స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు నీ లైఫ్ స్టార్ట్ అయింది. నీకు నచ్చింది నువ్వు కొనగలుగుతావు, నీ పిల్లలకు నచ్చిన లైఫ్ నువ్వు ఇవ్వగలుగుతావు అవునా. నేను ఈ అర్బన్ కంపెనీలో చేసి ముందుకు వచ్చిన దాన్ని అవునా. నెలకు 70 కాదు 1,00,000 రూపాయలు కూడా సంపాదించేటోళ్ళు ఉన్నారు. అది నేను 20 డేస్లోనే 70,000 సంపాదించిందంటే నాట్ ఈజీ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. తను నా స్టూడెంట్ అవ్వడం వల్ల నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అస్సలు నీకు ఇప్పుడు లైఫ్ స్టార్ట్ అయ్యింది. మీ పిల్లలకు కానీ మీరు కానీ లైఫ్ ఇక తిరుగులేదు ఇంకా, అంతేనా. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా ముందుకు వెళ్ళాలి లైఫ్లో అని, ఇంకా ముందుకు వెళ్ళాలి లైఫ్లో కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఆగస్ట్లో తీసుకోవాల్సిన సర్టిఫికేట్ ఇప్పుడు తీసుకుంటుందండి. ఇక సంపాదన మీద మైండ్ పడిపోయింది. సో వస్తాను మేడం అన్నది ఈరోజు కుదిరింది. హ్యాపీయా? హ్యాపీ మ్యామ్. నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? కంపల్సరీగా రండి, నేర్చుకోండి. ఫస్ట్ ఏంటిది ఏముంది ఏం లేదు అనేది కాదు, నేర్చుకునే తత్వం కంపల్సరీ ఉంటే ఎక్కడైనా నేర్చుకోగలుగుతారు, ఎక్కడికి వచ్చైనా ఉండగలుగుతారు అంతే. కంపల్సరీగా మేడం దగ్గరికి రండి, మీకు ఎంతవరకు నేర్పాలనో అంతవరకు నేర్పించి పంపిస్తుంది.
మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు అయితే నేనైతే డెఫినెట్గా పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై.